అతనికి 19 ఆమెకు 38 అయితే ఏంటి ఏజ్ ఇస్ ఏ నంబర్ అనుకున్నారేమో ఈ వెరైటీ లవ్ స్టోరీలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి ఇద్దరు కలిసి ఇక పెద్దలు తమ ప్రేమకు పెళ్లికి ఒప్పుకోరని బెంగళూరు పారిపోయారు చిత్తూరులో జరిగింది ఘటన కాలేజీలో టీచర్కి స్టూడెంట్కి మధ్య ప్రేమాయణం చోటు చేసుకుంది 38 ఏళ్ల వయసున్న కాలేజీ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే 19 ఏళ్ల స్టూడెంట్ ఇద్దరు ప్రేమించుకొని బెంగళూరు పారిపోయారు జంట అబ్బాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదైన చివరకు పిఎస్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు చిత్తూరు 2 టౌన్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చిత్తూరు దుర్గానగర్ కాలనీకి చెందిన యువకుడు అదే కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా ఉన్న మహిళతో ప్రేమాయణం సాగించాడు గతంలోనే ఆమెకు వివాహమై భర్తకు దూరంగా ఉంటుంది అయితే తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించి 3 రోజుల కిందట బెంగళూరు పరారయ్యారు తమ కొడుకు కనిపించలేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పించి ఇద్దరిని విడివిడిగా ఇంటికి పంపించారు పోలీసులు ఈ వెరైటీ లవ్ స్టోరీ ప్రస్తుతం చిత్తూరులో సంచలనం రేపింది ఇక ఇద్దరికి ఇంజనీరింగ్ కాలేజ్లో పరిచయమైంది ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలని భావించారు కానీ ఇద్దరు వయసు చాలా తేడా ఉండడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించారు అందుకే ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు వెంటనే బెంగళూరు వెళ్ళిపోయారు ఆ కుర్రాడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి వారిద్దరు ఎక్కడున్నారో కనిపెట్టి తీసుకొచ్చారు ఏం జరిగిందని ఆరా తీస్తే ఈ వెరైటీ లవ్ స్టోరీ గురించి అనేక ఆసక్తికర విషయాలైతే బయటకు వచ్చాయి చిత్తూరుకు చెందిన యువకుడు ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అదే కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా ఓ మహిళ పనిచేస్తుంది భర్త నుంచి విడిపోయింది ఒంటరిగా ఉంటుంది ఈ క్రమంలో కాలేజీలో ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది తర్వాత ప్రేమగా మారింది ఆ యువకుడు మే 24న బెంగళూరులో ఇంటర్న్షిప్ కోసం వెళ్తున్నట్టుగా తల్లిదండ్రులకు చెప్పాడు కానీ మహిళతో కలిసి బెంగళూరు వెళ్ళాడు అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు ఇంటర్న్షిప్ కోసం వెళ్తున్నట్టుగా చెప్పిన యువకుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులకు ఎందుకో అనుమానం వచ్చింది అప్పుడు ఆరా తీస్తే అస్సలు మ్యాటర్ బయటపడింది కాలేజీలో మహిళతో ప్రేమ గురించి యువకుడు తల్లిదండ్రులకు తెలిసి వెంటనే అతని పేరెంట్స్ జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు సాంకేతిక సహాయంతో వారిద్దరు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు బుధవారం చిత్తూరుకు తీసుకొచ్చి తహసీల్దార్కు బైండ్ ఓవర్ చేశారు ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు ఆ మహిళ తన ఇంటికి వెళ్ళిపోయింది చిత్తూరులో జరిగిన వెరైటీ ప్రేమ జంట కథ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ లవ్ స్టోరీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏజ్ ఈజ్ ఏ నంబర్ అనుకున్నారేమో కానీ ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు అదే కాలేజీలో ఆ యువకుడు చదువుతున్న కాలేజీలోనే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మహిళతో ప్రేమలో పడ్డారు దీంతో ఇద్దరు కూడా లేచిపోయారు మొత్తం మీద ఇక ఆ యువకుడు కళాశాలకు వెళ్తున్న సమయంలో పరిచయం కాస్త ప్రేమ చిగురించింది కొన్నాళ్లకు ఆ టీనేజర్ను దాదాపుగా ఆంటీ అనొచ్చు ఆంటీ లేపుకొని పోయింది ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని సిద్ధమయ్యారు ఇద్దరు కూడా బెంగళూరు పారిపోయారు అతడికి 19 ఏళ్ళు ఆమెకు 38 ఏళ్ళు బహుశా అతడి వయసుకు రెండింతల వయసు ఈ వెరైటీ లవ్ స్టోరీ వింటుంటే కాస్త ఆసక్తికరంగా అనిపిస్తున్న ఆ కుర్రాడి తల్లిదండ్రులకు మాత్రం టెన్షన్ పుట్టింది ఇంటర్న్షిప్కి వెళ్తున్న కుర్రాడు మేలో పోయాడు మిడ్ ఆఫ్ ది మేలో వెళ్ళాడు కానీ జూలై మధ్యలో వచ్చినా కూడా ఇంతవరకు తిరిగి రాలేదు సో ఏమైంది అసలు ఇన్ని రోజుల పాటు ఎందుకు రావట్లేదంటూ తల్లిదండ్రులు ఆరా తీసిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు మొత్తం ఆరా తీయడంతో వ్యవహారం అంతా బయటపడింది ఇక భర్తతో విడిపోయిన ఆమె ఒంటరిగా నివసిస్తోంది ఈ క్రమంలో తాను పనిచేస్తున్న కళాశాలలోనే ఆ విద్యార్థితో పరిచయం పెంచుకుంది ఆ యువకుడితో సాన్నిహిత్యం పెంచుకున్న ఆమె తరచూ మాట్లాడుతోంది కొన్నాళ్ళు ప్రేమించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించింది అయితే సమాజం పెద్దలు అంగీకరించారని భావించి ఆ యువకుడిని లేపుకెళ్ళింది ఇద్దరు అదృశ్యమవడంతో యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది దీంతో చిత్తూరు పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ స్టోరీ కాస్త ఆసక్తికరంగా మారింది వీరిద్దరి మధ్య వయసు దాదాపు యువకుడి వయసు 19 అయితే ఆమె వయసు 38 దాదాపు రెండింతల వయసు ఉంది అంటే 20 ఏళ్ల వయసు తేడా ఉంది కొన్నాళ్ళ ప్రేమ తర్వాత యువకుడిని పెళ్లి చేసుకోవాలని భావించి అయితే సమాజం ఒప్పుకోదని 3 రోజుల కిందట ఇద్దరు కూడా
నిర్ణయించుకొని పారిపోయినట్టుగా తెలుస్తుంది. సో దీంతో లోతైన దర్యాప్తు చేశారు పోలీసులు. బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అక్కడి నుంచి ఇరువురిని చిత్తూరుకి రప్పించారు. తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసి కుటుంబ సభ్యులకైతే అప్పగించిన పరిస్థితి కనబడుతోంది. అయితే యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి యువకుడిని పంపించేశారు. అయితే ఆ మహిళకు మాత్రం ఇంటికి పంపించేసిన ఘటన చోటు చేసుకుంది. రైట్, ఈ వెరైటీ లవ్ స్టోరీ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ఏజ్ ఈజ్ ఏ నంబర్ అని కూడా బహుశా 38 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, అతనికి 19 సంవత్సరాలు ఉన్నాయి. ఆ కాలేజీలోనే బహుశా ఆమె ఒంటరిగా ఉంటుంది. కాలేజీలో భర్తతో విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉంటూ ఆమె ఒంటరిగా ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఒప్పుకోరనుకున్నారేమో, బహుశా లేచిపోయారు ఇద్దరు కూడా. ఆ వర్డ్ అఫ్కోర్స్ ఇంకా అతన్ని తీసుకెళ్ళిందంటే ఇద్దరు పారిపోయారు లేదా లేచిపోయారనే మనం భావించాల్సి ఉంటుంది. సో కానీ యువకుడి తల్లిదండ్రులు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదేమైనా సమాజంలో చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో భర్తలను చంపడాలు, అలాగే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ప్రేమించిన వ్యక్తితో మళ్ళీ ఎఫ్ఐఆర్లు కొనసాగిస్తూ తిరిగి ఏదో రకంగా భర్తలను చంపడం అంటూ ట్రెండ్ అవుతున్న పరిస్థితి. ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో. కానీ ఈ ఇద్దరు కూడా తమ ప్రేమకు సమాజం లేదా పెద్దలు అడ్డొస్తారని భావించారని బహుశా బెంగళూరు పారిపోయారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఒప్పుకోని పరిస్థితి. దీంతో ఇద్దరు కూడా పారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, సో మొత్తం మీద ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రైట్, సో ఈ ఘటన గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇక కాలేజ్లో టీచర్కి స్టూడెంట్కి మధ్య ప్రేమాయణం అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇక ఈ ఇద్దరి లవ్ స్టోరీ గురించి, అంటే ఇటీవలి కాలంలో సమాజంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రేమ పేరుతో హత్యలు చేయడం లేదా ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి రావడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం, తల్లిదండ్రులు కూడా వారికి ప్రేమ పేరుతో గతంలో నేర్పిన వ్యవహారాలన్నీ కూడా తిరిగి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అవి బయటికి రావడం, ఏకంగా హత్యలు చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారు? వీరి ప్రేమను మీరు సమర్థిస్తారా? ఈ లవ్ స్టోరీ గురించి కేవలం ఏజ్ ఈజ్ ఏ నంబర్ అనుకోవచ్చా? అంటే సమాజంలో జరుగుతున్న ఇలాంటి అనేక వ్యవహారాలు, వాస్తవానికి ఇది ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అతనికి 19 అయితే ఆమెకు 30, దాదాపు 20 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద వయసు, డబల్ అతనికి రెట్టింపు వయసు ఉన్న ఆవిడ. సో ఇద్దరి ప్రేమ సరైందేనా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇద్దరి ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా అంటే ఇలాంటి స్టోరీస్ మనం కొన్నిసార్లు వింటుంటే కనుక వాస్తవానికి ఇది ఒక రకంగా ఎవరు ఒప్పుకోరు, సమాజం కూడా ఒప్పుకోని పరిస్థితి, కానీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోని పరిస్థితి. కానీ వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నాం, సమాజం ఒప్పుకోదు, తల్లిదండ్రులు ఒప్పుకోరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మేము దీనికి సంబంధించి పోల్ కూడా పెట్టాం. బహుశా ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగా పోలీసు కానీ సమాజం కానీ ఏ రకంగా స్పందించాల్సిన అవసరం ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన నిర్ణయం సరైందేనా, లేదా భర్తకు దూరంగా ఉంటూ ఆమె ప్రేమ కోసం అతన్ని ప్రేమించి లేదా యువకుడిని ఇంటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా తీసుకుపోవడం ఈ సమర్థనీయమైనా కాదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇట్స్ ఎ వెరైటీ లవ్ స్టోరీ అనుకోవచ్చు. నిజంగా చాలా వరకు కూడా ఏజ్ గ్యాప్ అనేది ఒక అంశం అయితే చాలా వరకు హత్యలు చేస్తూ లేదా ఇంకితర పూరిత ఆలోచనతో వివిధ కార్యకలాపాలకు పాల్పడుతూ చాలా ఘటనలు చోటు చేసుకునే సమాజం అనేక చూస్తున్నాం మనము.
సో వాటికి భిన్నంగా ఈ స్టోరీ కొంచెం మనకు కనబడుతుంది. సో ఇద్దరికైతే కౌన్సిలింగ్ ఇప్పించారు, పిలిచిన తర్వాత ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు, ఆమెను కూడా ఇంటికి పంపించారు. ఈ ఘటనలో మీరేమనుకుంటున్నారు, నిజంగా కౌన్సిలింగ్ ఇప్పించి పంపించే వరకు సరిపోతుందా, లేదా ఇలాంటి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? అంటే ముఖ్యంగా ఇక్కడ ఆమె ఆ అబ్బాయిని ప్రేమించిన తర్వాత ఇద్దరు కూడా చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో తల్లిదండ్రులకు చెప్పకుండా తీసుకెళ్ళడం ఒక నేరం అయితే, అతన్ని అక్కడే పెళ్లి చేసుకోవాలని భావించడం కూడా తల్లిదండ్రుల దృష్టిలో నేరమనే అంశం ఉంది. కానీ వాళ్ళిద్దరి దృష్టిలో మాత్రం అది ప్రేమ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఒప్పుకోదంటూ వాళ్ళు పారిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇద్దరిని అయితే పిలిపించారు, పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు. సో మీరేమనుకుంటున్నారు ఇలాంటి లవ్ స్టోరీస్ గురించి? వాస్తవంగా టీనేజ్ లవ్ స్టోరీ చూస్తుంటాం, కాలేజీలో చూస్తుంటాం, లేదా ఇంకా ఇతరత్ర కొన్ని జరుగుతుంటాయి. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని ఇతర వ్యక్తులతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నడిపించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటివి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి ఇటీవలి కాలంలో. సోనం దగ్గర నుంచి మనం చూస్తున్నాం, వరుసగా దేశమంతా కూడా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. భర్తలను చంపించిన ఒక రివాజ్గా, ఒక ట్రెండ్గా మారిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇద్దరు కూడా ఆమె భర్తతో దూరంగా ఉంటుంది. ఏదేమైనా ఇవన్నీ కూడా అసహజ అనైతిక కార్యకలాపాల కిందకే సమాజం దృష్టిలో వస్తాయి. కాబట్టి ఇవి సమర్థనీయమా కాదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. అటు తల్లిదండ్రుల దృష్టిలో, ఇటు సమాజం దృష్టిలో ఇది తప్పుగానే భావిస్తారు. పోలీసులు కూడా దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాలు భాగంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళని పిలిపించి ఇద్దరిని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఈ ఘటన ఇక్కడికే పులి స్టాప్ పడ్డ పరిస్థితి. కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమాజంలో ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. దాని గురించి ఇంతగా వివరించి చెప్పాల్సి వస్తుంది. అంటే వరుసగా చూస్తున్న ఘటనలు, ఈ హత్యల పరంపర, నేరాల చిట్టా మనం చదువుతున్నాం, చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఘటన కాస్త భిన్నంగా అనిపిస్తున్న నేపథ్యంలో దీని గురించి మీరేమనుకుంటారు? ఇది సమర్థనీయమా కాదా? అయితే కాకపోతే ఎలాంటి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది? సమర్థనీయమైతే నిజంగా కలిసి ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.